హలో ఫ్రెండ్స్, కొన్ని మందారం ఫ్లవర్స్ ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. పింక్ మందారం, మిర్చి మందారం. ఈ మిర్చి మందారం చాలా వస్తాయి, డైలీ వస్తున్నాయి, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఈ మందారం మొక్కలు ఇప్పుడు వర్షాలప్పుడు కొమ్మలైన పెట్టేసుకోవచ్చు. కొంచెం పెద్ద కొమ్మ పెడితే ఈ వర్షాలకి చాలా బాగా వస్తాయి. ఒక 1 మంత్ అయినాక ఆ కొమ్మల్ని పైన కటింగ్ వేసేయాలి. చిగుర్లు పెట్టేటప్పుడే వాటి ఆకులన్నీ లాగేసేయాలి. లాగేసి పెట్టి ఒక 1 మంత్కి ఆ కొమ్మ పెట్టినాక పైన కటింగ్ వేసేస్తే కొత్త చిగుర్లు బాగా వస్తాయి. ఇంకా చచ్చిపోదు మొక్క, రూట్స్ కూడా వెళ్తాయి. ఒక 2-3 నెలలు అలా వదిలేసేయాలి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వర్షాలకి కొమ్మలు పెట్టాను, కొన్ని వచ్చినాయి, కొత్త చిగుర్లు వచ్చినాయి. బచ్చలి కూర బాగా వస్తుంది వర్షాలకి, కోసిన కొద్దీ కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ డే, ఇంకా 2 డేస్కి బచ్చలి కూర కోస్తాను. ఆకుకూరలు చాలా మంచిది హెల్త్కి, కళ్ళకి చాలా మంచిది. కాల్షియం, ఏ విటమిన్ అన్నీ ఉంటాయి ఆకుకూరల్లో. ఏదో ఒక విధంగా కర్రీస్ చేసుకునే, సూపులో, జ్యూస్, ఏదో ఒక విధంగా ఆకుకూరలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి, బాగా వస్తున్నాయి ఇప్పుడు ముద్ద సింక్ ఫ్లవర్స్. ఎండలు బాగా ఉన్నాయి, వర్షం అయితే పడట్లేదు. ఈరోజు కొన్ని వాటర్ పోస్తాను, మట్టి అంతా ఎండిపోయినట్లు అయింది. కుండీల్లో అయితే ఒక్క పూట పోయిపోతే చాలా బాగా డల్గా అయిపోతాయి మొక్కలు. ఇందులో వర్షం పడేసరికి తేమ ఉంటుంది కదా, కొంచెం పర్లేదు, 2 రోజులు పోయిపోయినా కానీ. రోజ్ ఫ్లవర్ ఇప్పింది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ని కోసి వాటర్లో పెడితే 2 డేస్కి చక్కగా విప్పిద్ది. మొత్తం విప్పకపోయినా కోసేసి వాటర్లో ఉంచితే విప్పిద్ది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈరోజు వైట్ ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని వైట్ సింక్ ఫ్లవర్స్, వైట్, బ్లూ, పింక్. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఎర్లీ మార్నింగ్ అయితే చెట్టు నిండా ఉంటున్నాయి, కానీ చీకటిగా ఉంటుంది కొంచెం. తెల్లారేసరికి ఫ్లవర్స్ ఏమో కింద పడిపోతున్నాయి. ఒక్కొక్కసారి చెట్టు మీద ఉన్నప్పుడే తీస్తాను, చాలా బాగుంటాయి ఫ్లవర్స్. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఎండ బాగా ఉంది ఈరోజు. ఇక్కడ కొన్ని పోస్తున్నాను. మందారం మొక్క మొగ్గలు స్టార్ట్ అయినాయి, వాటర్ పోసేసి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. సీడ్స్ పడి ములుస్తూ ఉంటాయి ఇవి. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఇవి చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకోవచ్చు, డైలీ ఫ్లవర్స్ వస్తాయి, ఈరంతా వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్, ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. కొన్ని సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ కోస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈరోజు బ్లూ సింక్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. ఇలా అల్లుకొని ఉంటే బాగా వస్తాయి ఫ్లవర్స్. క్రీపర్ ప్లాంటు, సీడ్స్ పడి వచ్చినాయి, వర్షాలు స్టార్ట్ అయినాక బాగా ఎదిగినాయి మొక్కలు. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే దొండ మొక్క ఉంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న దొండకాయలు స్టార్ట్ అవుతున్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసాను. రోజ్ ఫ్లవర్,
ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. చిన్న చిన్న టబ్బుల్లో వచ్చినాయి. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు సీడ్స్. కూల్ డ్రింక్స్ బాటిల్లో కూడా వస్తాయి ఫ్లవర్స్. పెద్ద ఫ్లవర్సే వస్తాయి. హ్యాంగింగ్ పార్ట్లో కూడా వస్తాయి. ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్ దగ్గర వచ్చినాయి ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ చిక్కుడు సీడ్స్ కని ఉంచాను కదా, రెడీ అయినాయి, కోసాను. ఇంక సీడ్స్ పెట్టుకోవచ్చు. ఈ చిన్న డబ్బాలో వచ్చినాయి కొన్ని ఫ్లవర్స్. పింక్, బ్లూ, వైట్, పుదీనా కూడా పెట్టాను ఇందులో. ఇది ఆయిల్కి వచ్చింది. ఆ చిన్న డబ్బా ఇంట్లో యూజ్ చేసుకునే నూనె. దాన్ని కోసేసి పెయింటింగ్ వేసుకుని ఇలా పూల మొక్కలు పెట్టుకున్నాను. కుండీలే అక్కర్లేదు. మొక్కలంటే ఇష్టం అంటే వేస్ట్ వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో వస్తాయి. ఇవి చంద్రకాంతం ఫ్లవర్స్ వీటి పేరు. వీటికి సీడ్స్ ఉంటాయి. ఫ్లవర్ కొయ్యకుండా ఉంటే ఇలా సీడ్స్ వస్తాయి. అవి వేసి తీసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ పూజ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా బాగుంటాయి ఇవి వైట్ కలర్లో. ఇక్కడ కొన్ని సీడ్స్ రెడీ అయినాయి. ఆరెంజ్ కలర్లో చాలా బాగున్నాయి ఫ్లవర్స్. స్కై బ్లూలో కూడా ఉంటాయి, వైట్ ఉంటాయి. కలర్స్ చాలా ఉంటాయి వీటిల్లో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. పింక్, ఆరెంజ్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఆరెంజ్ కలర్లో చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. చంద్రకాంతం ఫ్లవర్స్ ఇవి. 4-5 కల్లా విప్పుతాయి ఈవినింగ్ టైంలో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి కలర్ వెరైటీగా ఉన్నాయి, కలర్ఫుల్గా. వీటి పేరు తెలియదు నాకు. చాలా బాగున్నాయి. 2 కలర్స్తో. దొండ ప్లాంటు ఇక్కడ అల్లుకుంటుంది. ఇదేదో ఇట్లా కాయలుగా కొన్ని. వీటికైతే ఇక్కడ సీడ్స్ కూడా వచ్చినాయి. ఇదేం ప్లాంటో